ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు వారోత్సవాల సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమం చేయటం జరిగింది. భోగ్ భండారో ఈ యొక్క కార్యక్రమానికి మా బంజారా సేవా సంఘం మరి సంఘం అధ్యక్షులు తర్వాత వచ్చేసి మా యూత్ వాళ్ళందరూ కూడా అందరి సహకారంతో ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఇప్పటి నుంచి వారోత్సవాలు మరి మా ఎమ్మెల్యే గారు టైం తీసుకున్న తర్వాత మరి జయంతి ఎప్పుడునేది ఓ టైం తీసుకొని దాని ప్రకారంగా చేస్తాము. అంతవరకు మేము వారోత్సవాలు నడుపుతున్నాము. కాబట్టి ఈ యొక్క వారోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ రేపు 20 తారీఖు కానీ 22 తారీఖు కానీ మా ఎమ్మెల్యే గారి దగ్గర డేట్ తీసుకొని దాని తర్వాత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మరి అందరూ కూడా ఆహ్వానితులే అందరూ. మరి ఈ గుడి కూడా 2-3 సంవత్సరాల ఈ గుడి నిర్మించబడి మరి మాకు దాతలు ఇచ్చిన చందాలు మరి కొంత వచ్చినాయి, కొన్ని రానందున కొంచెం గుడి కూడా కొద్ది పెండింగ్లో ఉంది. ఈ గుడి కంప్లీట్ చేసిన తర్వాతనే మరి ఈ యొక్క కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, కానీ సాధ్యపడలేదు. మరి వచ్చే మరి మాకు హోళీ పండుగ కానీ రేపు మల్కల పండుగ కానీ మల్కల పండుగ వరకు కంప్లీట్ చేసేసి ఇందులో మరి మన మల్కల పండుగ కూడా చేయాలని చెప్పి ఆలోచనతోటి మా అందరూ పెద్దలందరూ నిర్ణయించినారు. మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మా బంజారా ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ సేవాలాల్ యొక్క జయంతి ఈరోజు భాగంగా ఈరోజు భోగ్ భండార్ కార్యక్రమం పూర్తి అయింది. తర్వాత ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. 22వ తారీఖు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరి స్థానికంగా మేము బహిరంగ ఉత్సవాలలో భాగంగా సమావేశం ఏర్పాటు ఎమ్మెల్యే గారి అనుమతితో మా బంజారా సేవా సంఘం అంతా ఐక్యతతో ఉండి చేయాల్సిన ఆయన సమయం కేటాయించి చేయాల్సి ఉంది. ముఖ్యంగా నేను ఇంకా కోరేది ఏంటంటే యూత్ దీన్ని ఎవరు పిలిచారు, ఎవరిది సొంత పండుగ ఈ సొంత ఇంట్లో కార్యక్రమం యువకులు పిలిచినా పిలవకుండా, ముఖ్యంగా బాబు యువకులు ఇక్కడ వినండి, పిలిచినా పిలవకుండా రావాలి. ముందు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏదో సలహా కూడా మీరు ఇవ్వాలి. కాబట్టి మేము మెసేజ్లు పెడతాము. ఆ మెసేజ్ల ప్రకారం అందరూ వచ్చేయాలి. కార్యక్రమం ముందుంది, ప్రతి విషయంలో మనం ముందుండి మీరు నడపాలి. తర్వాత మిగతా పెద్దలు కూడా అందరూ మాకు సహకారం చేయాలని చెప్పి ఫిబ్రవరి 15, 2026 నాడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇదే జయంతి ఉత్సవాలు ఒక వారం పాటు వారోత్సవాలు జరుగుతాయి. అధికారికంగా స్థానిక ఎమ్మెల్యే బాలనాయక్ గారి అనుమతి తీసుకొని 22 వరకు ఏదో ఒక డేట్ చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంజారా మిత్రులందరికీ ఆహ్వానిస్తున్నాము. 22వ తారీఖు వరకు ఒక డేట్ చెప్తాము. ఆ డేట్ను అందరూ విజయవంతం చేయాలని ఈరోజు బంజారా సేవా సంఘం మరియు రామ్ గోరో యూత్ వాళ్ళు అందరి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున బంజారా అందరూ సేవాలాల్ సన్మార్గంలో నడవాలనేది మా యొక్క ఆకాంక్ష. అందుకనే ఈ వారోత్సవాలు వారం పాటు జరుగుతాయి. జరిగే వారోత్సవానికి అందరూ బంజారా మిత్రులు మరియు సేవాభావం కల వాళ్ళు అందరూ వచ్చి హాజరు కావాలని, విజయవంతం చేయాలని, మరియు ఇక్కడ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం జరుగుతున్నది. ఈ 8వ నెల కానీ మన ములకల పండుగ వరకు గుడి ప్రారంభోత్సవాన్ని చేయాలని మేము అందరం సంఘ మిత్రులందరం అనుకుంటున్నాము. అప్పటి వరకు పెద్దలు సహకరించాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ యూత్ వింగుకు అందరికీ మేము ఆహ్వానం తెలుపుతూ అందరూ సహకారంతో అందరూ కలిసిమెలిసి సేవాలాల్ జయంతిని జరుపుకుంటామని చెప్పేసి కోరుకుంటాం. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి 287వ జయంతి దేవరకొండ నియోజకవర్గంలో రామ్ బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ఎంతో ఘనంగా చేయాలని ప్రతి ఒక్క జిల్లాల్లో కాన్స్టిట్యున్సీల్లో నిర్వహించబడుతుంది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన బంజారా యూత్ అంతా కలిసి పెద్దల ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.